తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని సో ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కేరళ నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కనుక చూసుకుంటే అంటే మామూలుగా ఏంటి అంటే ఇక్కడ చాంద్రమానం ప్రకారం చూస్తూ ఉంటారు, అక్కడ వచ్చేసి సూర్యమానం ప్రకారం. అంటే కేవలం మనకు ఒక పక్షం రోజుల డిఫరెన్స్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడికి దానికి కూడా కాస్త డిఫరెన్స్ మనకు 15 రోజుల వ్యత్యాసపరంగానే తెలుస్తుంది అని అంటూ ఉంటారు కదా. సో మరి దాని పరంగా చూసుకుంటే కనుక ఈ 2025 నూతన సంవత్సరంలో భాగంగా వృశ్చిక రాశి వారికి రాశి పరంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకసారి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోవ్యనమ్మ. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికి మంచి జరగాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి జాక్ పాట్ ఓకే 101% జాక్ పాట్ కొట్టబోతున్నారు 2025 సంవత్సరంలో. వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పం సిద్ధించబోతుంది. ఇన్నేళ్లు పట్టినటువంటి శ్రమ కృషి ఫలితము లభించబోతుంది. అటువంటి మహోత్కరమైనటువంటి కార్యసిద్ధి ఇప్పుడు మనం చేయబోతున్నాము. ఎప్పుడైనా వీళ్ళు ఎక్కువ శాతము ఎవరి దగ్గరికి వెళ్ళరు. వీళ్ళు సైలెంట్గా ప్రెసెంట్గా ఉంటుంటారు. వీళ్ళ పని వీళ్ళు చేస్తారు. వీళ్ళ జోలికి వస్తే మాత్రాన ఆ వృశ్చికం ఎలా ఉంటుందో అలాగే ఉంటారు. ఇక విషప్రదమై సో అంటే ఒక కాటుగా మాట్లాడటం, ఘాటుగా ఉండటం అని జరుగుతారు. వీళ్ళంత మంచితనము, వీళ్ళంత ఓపిక ఎవరికి ఉండదు. కానీ వాళ్ళకి మనసు పడితే అందరిపైన ప్రేమాభిమానం పెంచుకుంటారు, ఆశ పెంచుకుంటారు, అభిమానం పెంచుకుంటారు. అన్ని విధాలుగా బాగుంటుంది. పోతే గత సంవత్సరంలో బాధపడినట్టుగా, శ్రమ పడినట్టుగా, చాలా క్షీణించిపోయే సమయంలో ఈ ఒక సంవత్సరంలో కొద్దిగా లాభదాయకం రావడానికి అవకాశం కనబడుతుంది. వీళ్ళకి వచ్చేసి 11 లాభము, 8 నష్టం కనపడుతుంది ఇక్కడ. కాబట్టి ఖర్చు పెట్టే విషయం పైన కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. వీళ్ళకి ఎక్కువ శాతం జలదోషం బాగుంటుంది. జలదోషం అంటే ఏంటి? ఎక్కువ సైనస్ ప్రాబ్లం ఉండటము, ఇంటర్నల్గా వాళ్ళకి బాగా ఇది ఉండటము, స్కిన్ డిజీజ్ ఉండటము, ఇటువంటివన్నీ బాగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఈ చలికాలము పోయేంత వరకు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలో కానీ గ్రహస్థితిలో కానీ అన్ని విధాలుగా కేతు కొద్దిగా లాభదాయకంగా ఉన్నాడు, రాహు లాభదాయకంగా ఉన్నాడు, బుధగ్రహం కూడా లాభదాయకంగా ఉన్నాడు. సో రకరకాలమైనటువంటి గ్రహస్థితులన్నీ కూడా లాభదాయకంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైనా కూడా సిద్ధించగలుగుతారు. విదేశం వెళ్ళడానికి కూడా ప్రయాణం చేస్తే విదేశానికి వెళ్ళడానికి కూడా అవకాశం కనపడుతూ ఉంటుంది. ఎక్కువ భక్తి పైన, ఈశ్వరు పైన బాగా భక్తి పెంచుకొని శివుడి పైన ధ్యానం చేస్తూ నిరంతరంగా ఉంటారు ఎక్కువ శాతం. సో వీళ్ళపైన ఏడుపు అలాగే ఉంటుంది. అలాగే అలాంటి దిష్టి కూడా బాగుంటుంది. కాబట్టి వీళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా శివనామస్మరణతో ఉంటారు, శివ ధ్యానంలో ఉంటారు. కాబట్టి ఆ శివుడు ఎప్పుడు కూడా వీళ్ళని కాపాడుతూ ఉంటారు. ఓకే గురుగారు, మరి విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది విద్యాపరంగా? అండ్ అలాగే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి అంటే ఆఫీస్ టైంలో ఎట్లా ఉంటుంది ఆఫీసులలో కూడా? అండ్ అలాగే ముఖ్యంగా రైతులకి ఏ విధంగా ఉంటుంది? నష్టం ఉంటుందా, లాభం ఉంటుందంటారా? ఇప్పుడు విద్యార్థులకి కొద్దిగా ప్రెషర్ ఉంటుందమ్మా. ఆ ప్రెషర్స్ ఎలా ఉంటుందంటే చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆ ప్రెషర్స్ని తగ్గించుకోవాలి. ఆ ప్రెషర్స్ని కంట్రోల్ కావాలంటే వీళ్ళు బాగా టెన్షన్స్, వైబ్రేషన్స్ అవుతూ ఉంటారు. కాబట్టి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో అది కొద్దిగా జాగ్రత్త వహించాలి. పోతే ఆఫీస్లో కూడా అదే విధానంగా ప్రెషర్స్ ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. బదుళ్ళు అంటే ట్రాన్స్ఫర్స్ కావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే ప్రతి విషయం కూడాను చీటి మాటికి విషయంలో ఎవరు ఏదో చెప్పారని చెప్పి నిరంతరంగా మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటుంటారు ఈ రాశి వాళ్ళంతా. మీరు ఎటువంటి బాధపడ్డ విషయం లేదమ్మా. ఏదైనా భగవంతుని పైన వదిలిపెట్టేసండి. భగవంతునికి వదిలిపెట్టే భగవంతుడు వాళ్ళకి ఒక దారి చూపిస్తారు. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని
మీరు ఏదో బాధపడుతున్నట్టుగా బాధపడవద్దు. గత సంవత్సరం కోతిరామ సంవత్సరం కానీ ఈ సంవత్సరంలో మీకు అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి ఉన్నాయి. మంచి లాభదాయకం ఉంది. అద్భుతమైనటువంటి ధన ప్రాప్తి కూడడానికి, విద్యార్థులకు విదేశాలు వెళ్ళడానికి మంచి స్కాలర్షిప్స్ దొరకడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మంచిగా వైబ్రేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనా చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయండి. మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి. పొరపాటునకు ఇతరులను హర్ట్ చేసేటట్టుగా మాట్లాడకుండా జాగ్రత్త వహిస్తే మీకు చాలా అద్భుతమైన వైబ్రేషన్ రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంటుంది. ఓకే గురుగారు, మరి వృశ్చిక రాశి వాళ్ళు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అంటారు గురుగారు? వీరు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా సేవించటం, వాడు అద్భుతమైనటువంటి కైంకర్యం చేయాలి. ప్రతి శనివారం కూడాను వీళ్ళు చక్కగా ఏ రకమైనటువంటి మనము బియ్యపు దీపం అంటారు, బియ్యపు పిండితో తయారు చేసినటువంటి దీపపు ఉంటుంది. ఏమో స్టీమ్ చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి పెట్టి ప్రతి శనివారం రోజున స్వామివారికి వాళ్ళు దీపార్చన చేసి చక్కగా వీళ్ళు 11 శనివారాలు కానీ 11 లేదంటే 21 శనివారాలు కానీ 41 శనివారాలు కానీ చేసుకోవచ్చు. స్వామికి కలకండు నైవేద్యం పెట్టడం చాలా విశేషం. కలకండు అంటే రాళ్ళ మిసిరి కాకుండా వేరే తెల్లగా దొరుకుతుంది, ఆ కలకండు పెట్టుకోవచ్చు. లేని పక్షాన పొంగలు వడ నివేదన పెట్టి భక్షంగా మీరు స్వీకరించేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి రోజున ఈ మాఘశిర మాసం వచ్చేటప్పటికి చివరి రోజు అంటే వస్తూ ఉంటుంది కాబట్టి అంటే మనకు ముక్కోటి ఏకాదశి వచ్చేటప్పటి వరకు కూడా ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించి మీరు భగవంతుని ఆరాధించే సమయంలో ఎటువంటి ఒక ప్రత్యక్ష చేయించాలి, స్వామికి నివేదన పొంగలు చేసేటప్పుడు కూడా ఉపవాసం పాటించి చేయాలి. ఎటుమాత్రం కూడా మన పొరపాటున ఇచ్చేకూడదు. ఇంకొకటి ఆ రోజు ప్రత్యేకంగా ఉల్లిపాయలు అలాంటి పదార్థాలు కూడా తినకూడదు. సో ఎందుకంటే నిష్టగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క పిల్లలు అభివృద్ధికి రావాలి, మీ భర్త అభివృద్ధికి రావాలి, మీ ఇల్లు అభివృద్ధికి రావాలి, మీకు మంచి సంపద రావాలి, మీకు అనంతమైన వంటి ఆరోగ్యం కుదురుగా పడాలి, ఐశ్వర్యం అభివృద్ధి రావాలి. అప్పుడు అంటే మీరు కాస్త కుదురుగా వండుకొని కాస్త చక్కగా ఒక్క రోజుకి మీరు అలా చేసుకోండి. లేదండి నాకు ఆరోగ్యం బాగుండదు, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అనేక రకమైన వ్యాధి ఉంది కాబట్టి భగవంతుని నేను పూజించాలనుకుంటానంటే మీరు ఒక పూట టిఫిన్ చేసుకోవచ్చు, 3 పూటలు టిఫిన్ చేసుకోవచ్చు, కానీ భోజనం చేయకూడదు. మీరు మార్నింగ్ కూడా టిఫిన్ ఇడ్లీ తినండి, మధ్యాహ్నం కూడా ఇడ్లీ తినండి, సాయంత్రం కూడా ఇడ్లీ తినండి, కానీ భోజనం మాత్రం చేయకుండా చక్కగా భగవంతుడు ఆరాధన. ఎందుకంటే ఆరోగ్యం ప్రాముఖ్యత. ఆరోగ్యం బాగుంటే మనం ఎన్నైనా చేసుకోవచ్చు. అయితే గురుగారు, మరి ఇది ఏ రోజున ఏ సమయంలో చేస్తే మంచిది అంటారు? మీరు ప్రతి శనివారం రోజున మంచి ముహూర్తం చూసుకుని చేసుకుంటే బాగుంటుంది. పొద్దున ఉదయం 6 నుంచి 7 లోపు. ఓకే. అంటే ఒకటి చిన్న డౌట్ గురుగారు, మరి అంటే కొంతమంది షిఫ్ట్ వైజ్గా ఉంటూ ఉంటారు. పొద్దున్నే 4 గంటల 5 గంటలకు లేదంటే 6 గంటలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరి కుదరని వాళ్ళ పరిస్థితి? కుదరలేని వాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు. పొద్దున పోయేవాళ్ళు ఉంటే సాయంత్రం చేసుకోండి, సాయంత్రం పోయేవాళ్ళు ఉంటే పొద్దున్న చేసుకోండి. గురుగారు, మరి వృశ్చిక రాశి వారు అంటే వాళ్ళకి బాగుంది అని అన్నారంటే మిశ్రమ ఫలితం అనుకోవచ్చు. సో కాకపోతే ఏదైనా దాన ధర్మాలు ఏదైనా చేసే అవకాశం ఉందంటారా? మరి అంటే వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి బాగా మెరుగైనటువంటి పరిస్థితి రావాలి, మెరుగైనటువంటి ఒక ఇది కలగాలంటే బ్రాహ్మణులకి వస్త్రదానం. ఎటువంటి అంటే గురుగారు మన దానికి రంగులు ఉంటాయి, మన కొన్నింటికి దారాలు ఉంటాయి, కొన్నింటికి బార్డర్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ప్లెయిన్ బార్డర్స్ ఇవ్వాలమ్మా. ప్లెయిన్ బార్డర్ ఇందులో కూడా డిఫరెన్స్ ఉంటాయి. అంటే బార్డర్ అంచుతో పెట్టగాని అంచు పెట్టకుండా ఉంటాయి, అంచు కొన్ని ఉంటాయి. అటువంటి అంచు లేని వంటి వస్త్రమే దానం ఇవ్వాలి ఎప్పుడైనా. అది కూడా కుట్టడము కుట్టించిన వంటిది ఎటువంటి వస్త్రాలు దానం ఇవ్వకూడదు. కొన్ని ఇచ్చేసి చక్కగా అంచు లేని వంటివి ఉంటేనే ఆ దానానికి శ్రేష్ఠకరం. అంటే ఖాదీ వస్త్రాలు ఉంటాయి, ఆ ఖాదీ వస్త్రాలకు అంచులు ఉండవు, చక్కగా ఒకటే ఏదో ఉంటుంది, ఎంత గీతలాగా ఉంటుంది తప్ప అది ఇవ్వచ్చు. ఆ దాంట్లో తమలపాకు, ఆకు, ఒక్క పెట్టి కందులు పెట్టి ఇస్తే ఇంకా చాలా మంచిది. ఆ ఒక బట్ట పైన 1 కిలోపావు కందులు కానీ లేదంటే కిలోపావు నువ్వులు కానీ వీళ్ళు పెట్టి ఆ బ్రాహ్మణకి దానం చేస్తే చాలా మంచి విశేష ఫలితాలు లభిస్తాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం, ఇవ్వాల్సిన దానం గురించి కూడా. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.